మంచి టైం కూర్చొని మన లోపలికి వెళ్ళరా ముందు లోపలికి వెళ్ళి చెప్తానుగా. సరే ఇదో పోయపి ఎలా అవుతుంది ఓ గురు అవన్న వలుపు నచ్చన్న వలుపు సీతమ్మ వలుపు ఉండదేవర నోడి అర్భకుడు అప్పి గిప్పి అంటా ఉన్నాడు. మేము రావన్న వంటలు ఎరుగులేదా ఇడికి వీడు కోయదొర అని పిలవలేదా? చిన్నతనంలో దొరకదు. కోయలని కోపం వస్తే కనికరించే లేదు తెలుసుకోవిట. వాడి విషయం నేను చూసుకుంటాను కానీ నా విషయం రోజు అవన్న చెప్పినాడు. సీతమ్మ అవునన్నది. ఈ పుంజు కొరకొరలాడుతున్నది. అవునా? ఈ వెనకాతల పడనంటున్నది. అవునా? అవును కానీ ఈ పక్షి భాష ఏమిటి అక్క నాకేం మా ఆయన ఇంకెవరినైనా వలదుమేలా వలదు. ఈ పుంజికి 2 బెట్టలు లేవు, దానికి 2 మాటలు లేవు. ఒకటే తలపు, అది నీపై వలపు. కొంచెం మనుషుల భాషలో చెప్పు. మా ఆయన నాకు చెప్పు చేతల్లో ఉండాలా. చేస్తాం చేస్తాం. రామన్నకి చెప్పి సీతమ్మతో చెప్పించి లక్ష్మణ్ణకి ఆనదిప్పిస్తాం. ఇదిగో తావీజు, దీంట్లో మంత్రం ఉండాలి. ఈ రాత్రేడ నీ పుంజు రెక్కకు కట్టు. తెల్లారేసరికి అది నీ వెనక పడకపోతే నన్ను రావన్న దొరా అని పిలవబాకు. లావలేదు దొరా, ఈ తావీజు నేను కట్టలేదు. ఇంకేదైనా మార్గం ఆలోచించలేదు. నేను కట్టేస్తాను నీకు పారిస్తున్నావు కదా దొరా, కొత్తగా ఆలోచించు. మళ్ళా మా ఆయన వచ్చేస్తారు. దీన్ని నీ పుంజు తాగే పానీయంలో కలిపి తాగిన మనుష్యను నీ ఎంట పడతాడు. కానీ ప్రయోగం జాగ్రత్త సుమా, ఆ చూర్ణం భద్రం సుమా. ఇది పనిచేస్తుందంటావా? పుర్రు నమ్మకం జాగ్రత్త లేదా చిల్లగా నాకు నా మీద నీకు. ఇదిగో చూడు సర్టిఫికేట్లు. దాని నుండి రాబోయే ఎమ్మెల్యే వరకు వాళ్ళ రాజకీయ తంత్రాలకి వాడుకున్న నా మంత్రాలకు ఇచ్చినవి. రావన్న వాడికి తిరుగులేదు తెలుసుకోబిడ్డ. ఉప్పులు గొడవకు నీకు మంచిగా జరుగుతుంది. మాకు లాభం కలిగిస్తే మేము వెళ్తాం. ఇందా ఈ 50 రూపాయలు తీసుకుని సంతోషం. లెస్స కాస్త లెస్సు కావిస్తావా? ఇప్పటికేం అభ్యంతరం లేదు కానీ ఈలోగా మా ఆయన వచ్చిస్తారేమో. ఇందా ఈ 10 రూపాయలు ఉంచుకుని బయట ఎక్కడైనా లెస్స నువ్వు ఎక్కడ ఉంటావు? నీకు కావాలా మందు? అదేం లేదు కానీ ఎక్కడ ఉంటావు? ఊరు శివరా రావణ గుడిలో మా ఇది ఏమిట్రా అప్పులు నువ్వును? ఆ మందు సగం నాకు ఇవ్వే. నీగా పిచ్చెక్కి ఏమిట్రా ఎంత మాటలు? అది కాదే, ఆ పొట్టం 2 భాగాలు చేసి ఓ సగం నాకు ఇవ్వవే. మళ్ళా అదే కూత కాఫీలో కలిపి నా పెట్టకిస్తానే. నీకు పెట్టేవిరా? మరి నేను పుంజునైతే నాకు పెట్టండి. నేను వసపరిచిపోతూ అయితే నా పెట్ట నేను కసిరి కొడుతోంది. దాన్ని నా చుట్టూ తిప్పుకుందామని. ఎవర్రా పిల్ల? జగన్మోహిని. ఎవరు? మన ఎదురింటి తారటమ్మా. ఆవిడే నల్లగా లావుగా పొట్టిగా ఉంటుంది. ఏది సర్కస్ లో చిన్న ఏనుగు పిల్లలా నడుస్తుంది.
ముఖానికి అంతటికి అందం తెచ్చే ఆ ముక్కు చూసేగా నా జగన్మోహన్ ప్రేమించేది నేను. కొంచెం చీపే కళ్ళు కూడాను. ఎందుకు పెద్ద కళ్ళు అందరూ చూసి వెనకాల పడ్డానికా? చీపి కళ్ళు అయితే ఎవరు చూడమన్నా చూడరు, వెనకాల పడరు. మీ జగన్మోహన్కి కొంచెం చెవుడు అనుకుంటాను కూడా. అందుకేగా నేను ప్రేమించింది. నేను ఏం తిట్టినా ఆవిడకి వినపడదు. అలాంటిది నాలాంటి మొగుడికి క్షేమం అని. మరి రెండు కూరలో అబ్బా అది కూరలు కావే, కాస్త పళ్ళు ఎక్కువ అంతే. అందుకేగా నేను దంత సుందరి అని ముద్దుగా పేరు పెట్టుకున్నాను. ఒరే సుబ్బులు, ఈ అందాల భామ కంటే అందమైన ఆడదెవరు ఈ ప్రపంచంలో నీకు దొరకలేదురా ప్రేమించడానికి? దొరికితే నా జగన్మోహన్ ఎందుకు ప్రేమిస్తాను? దాన్నే ప్రేమించేసా ఉంటానే కదా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? లేదే, అక్కడే వచ్చింది చిక్కంతాను. ఆవిడ కోసం నేను ఎన్ని తిప్పలు పడ్డాను, ఎన్ని అవమానాలు పాలయ్యాను. నాడు ఎదురుగా వెళ్ళి నా 16 పళ్ళు కనబడేలా నవ్వాడు. ఆ నవ్వు చూసి నా జగన్మోహన్ ఏమందో తెలుసా? ఏమందిరా? పళ్ళు తెల్లగా ఉన్నాయి, జాగ్రత్త సుబ్బారావు రాలిపోగలరు. నేనన్నా నా పళ్ళన్నా ఆవిడకి ఎంత ప్రేమ. నాడు ఎవరో చెబితే ప్రేమ లేకుండా రాయించి తీసుకెళ్ళిచ్చాను. నా జగన్మోహిని నవ్వుతూ చదివింది, ఎర్రగా చూసింది, చాచి దవడ మీద ఒక్క పిచ్చుకుంది అంటే. అక్క కానీ అక్క అది చెయ్యో చిన్నపప్పులేటో తెలీదు కానీ ఆ దెబ్బకి నాకు భూమి గిర్రున తిరిగినట్లయింది అక్క. పళ్ళు రాలేదురా? అబ్బా అంత సులువుగా రాదు అనుకున్నావా? మా గట్టివి. ఇంకా లాభం లేదని ఇంకొన్నాడు ఏం చేశాను తెలుసా? దారిలో అడ్డం పడి జగన్మోహిని నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను ప్రేమించవు అని అడిగేశా. ఓ దానికేం భాగ్యం అందే. అక్క ఆ రోజు నా ప్రేమ వ్యవహారం క్లైమాక్స్ చేరిపోయిందే. నా జగన్మోహిని మృదువైన పాదరక్ష ఏది ఎడవకాలి చెప్పు తీసుకుని అబ్బా అంత సులువుగా దొరుకుతాననుకున్నా దెబ్బకి ఒకటే పరుగు. నాకు రన్నింగ్ రేస్ లో చాలా ప్రైజ్లు వచ్చాయి. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఒట్టు తర్వాత ఆమె చేశాను లెక్క. ఇందాక మీరిద్దరు వినరా? మా తమ్ముడు ఒక అమ్మాయి ప్రేమించేశాడు. అక్క చూడే బావా నా పెట్టను ఏమంటున్నాడు? వాడంటే మీరు మరీ గడపడంగా ఉందండి. పోంటారా మీ బావతో ఎందుకు? పొద్దున్ననగా వెళ్ళారు, కాఫీ అన్న తప్పకుండా వెళ్ళారు. కొంచెం కాఫీ తెస్తానండి. అక్క బావ పొయ్యి పారిపోయాడే, మరి ఎలా వేస్తావే? అదేంటి? అదే అది కాఫీ. కాఫీ సరే, ఉన్నట్టుండి గోదావరిలో ప్రేమ పొంగిపోతుంది. ఇంట్లో ఏదో ఉంది. ఎందుకు లేదు? కావలసినంత ఉంది. చక్కెర బావా కాసేపు ఉంటే నీకు గుర్తుకొచ్చేస్తుంది గోడంత ప్రేమ మాట మీద. ఇందాక మాటకు మాట ఏదో అనేసాను. ఐఎమ్ రియల్లీ సారీ. కాఫీ తెస్తానండి. మరి పెసరట్టు ముందు కాఫీ, నెక్స్ట్ పెసరట్టు. మరి అల్లం మళ్ళీ సారీ అన్నానుగా. ఓకే నాకు ముందు పెసరట్టే. సుబ్బారావు, మా ఇంట్లో అల్లం పుల్లి తగ్గితేనే పెసరట్టు ప్రాప్తం తెలుసా? ఇంతేనా? అవలీలుగా నేను తరిగేస్తా. ఎక్కడున్నాయో చెప్పు. పోలే పాప నీ పండుగ సుఖపడుతుంది సుబ్బులు. బావా రెడీగా ఉండు, కాఫీ వచ్చేది.
మరి కాఫీలో మెంతి అనుకుంటున్నావా? అదే అదేం లేదు, కాఫీ తీసుకోవాలి. అది కాఫీ ఉన్నట్టుండి మలేరియా చూపించినట్టుగా వణిపోతున్నారేంటి? అదే అదేం లేదు, ఇద్దరం ఒకే చోట పుట్టాముగా, అక్కడ మలేరియా దోమలు కాఫీ తీసుకుంటా. ఉన్నట్టుండి దయ వస్తున్నావు ప్రారంభించావా? అబ్బాయి ఒకసారి నాకు అకస్మాత్తుగా వాళ్ళందరూ అలా గుర్తొచ్చేస్తారు. నువ్వు ఇంకోరా నీ బాగుంటా కాఫీ తాగిస్తావా లేదా? ఓ దివ్యంగా తాగమను, ఆయన కాఫీ తాగితే చూడాలని కానీ నా కోరిక ఈ సహాన్ని లోపలించాను. కాఫీ కదా నీకు సగం తీసుకొస్తావా? అబ్బే అదెందుకండి, వాడు సామాన్యుడు లోపలించాను, ఇది మీరు తాగండి. నేనా ఆ కాఫీ ఏ కాఫీ అంటే ఏమిటి సుబ్బారావు, తీసుకో. సరే ఏమిటి అడుగుతుందా? చూసావా బావా, అక్కకి నీ మీద ఎంత ప్రేమో, తాగేసేదేమోనని అలా చేసింది. ఈ కాఫీ నేను తాగితే ఇంకేమైనా ఉందా? పంపలు అంటుకో. అదే నేను చెబుతున్నానే, ఆ కాఫీ నేను తాగితే ఇంకేమైనా ఉందా? నువ్వు నా పీక కట్టుకున్న కొరికేవు పదవే అక్క, నా సగం నాకు ఇద్దు కానీ. మీరు కాఫీ తాగండి. శ్రీరామచంద్ర ప్రభు సీతాపతి అమ్మాయి దుర్గా, గుర్తుందా బాబు? ఉందండి. మీరు? నా పేరు మాణిక్యం. నేను దుర్గా వాళ్ళ ఊళ్ళో హై స్కూల్లో తెలుగు మేస్తాను. కాస్త డిఈఓ ఆఫీస్లో పని ఉంటే ఇలా వచ్చాను. మా అమ్మాయి దుర్గా కలిసి చదువుకున్నాము, ఓసారి చూసిపోదామని ఇలా వచ్చాను. నువ్వు? భర్తనండి నేను. శుభం, బాబు ఈడు జోడును. నన్ను వస్తాను, కూర్చోండి. సరే బాబు. ఏంటి ఇంకా? దుర్గా మాణిక్యం కూడా వచ్చాడు, చూసావా? నమస్తే బాబాయ్, అంతా బాగున్నారా? వాణి దగ్గర నుంచి చిత్రాలు వస్తున్నాయా? మీరు ఎలా ఉన్నాడు? అంతా బాగానే ఉన్నారమ్మా. ఈ ఊరు వస్తే నిన్ను చూసి రమ్మని వాణి ఉత్తరం రాసి, అందుకే ఇలా వచ్చా. మంచి పని చేశారు. ఇందామా ఈ పళ్ళు లోపల పెట్టి. ఎందుకు బాబాయ్ అవసరమైన ఖర్చు? ఆ ఇందులో ఖర్చే ఉందమ్మా. వాణి ఎంతో, నువ్వు అంతే. నిన్ను చూస్తే దాన్ని చూసినట్టు ఉంటుంది. అదంతా మీ అభిమానం అన్నట్టు. ఈయన మా ఆయన, వీడు మా తమ్ముడు. కూర్చోండి, కాఫీ తీసుకోండి. అబ్బే ఆ కాఫీ ఎందుకండి, బాబాయ్కి నేను చేసిస్తానుగా. పర్వాలేదు దుర్గా, మాస్టర్ తాగని. అబ్బాయి ఈ కాఫీ మీరు తాగండి, బాబాయ్కి నేను చిటికనే చేసిస్తా. సుబ్బారావు పోనీ ఆ కాఫీ వరకు పోయి. అలాగే పెట్టేసరే వేడిగా ఉండేది. నా కాఫీ చల్లారింది. చల్ల వచ్చి ఇవ్వడానికి ఆయన పెద్ద మనిషి, చిన్న మనిషి ఏం కాదు, చిన్నవాడేం కాదు. అక్కోయ్ ఏం కాదు. ఎందుకురా అలా అరుస్తావు? నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ చూసుకోరావు. ఒకటే గోల. శ్రీరామచంద్ర ప్రభు మా బావకి కాస్త నువ్వు లూజులే, మరేం అనుకోకండి. ఈ కాఫీ తాగండి, మంచి కాఫీ. కూర్చోండి మాస్టర్. శంకరం, శంకరం, పిలుస్తున్నట్టున్నారు, ఇప్పుడే వస్తారు. అలాగే ఎందుగా బాబు?
ఇప్పుడే వస్తున్నారు. మాస్టారు నాకు కొద్దిగా అర్జెంట్ పని ఉంది, మీరు కాఫీ తాగి పేపర్ చూస్తుందండి. వెళ్ళిరా నాయన. మా బావ ఎక్కడికి వెళ్ళారండి? మాణిక్యం గారు, ఏమైందిరా మీ బావగారే? ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ ఈ లోపల ఈ ముసలాడు ఊపిరి ఆడుతుందిరా. మాణిక్యం గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు మిమ్మల్ని ఇది కళ నిజమా? ఎవరి సుందరి?